స్టైల్ అని రాయండి. కాంప్లిమెంట్ స్టైల్ అంటారు. కాంప్లిమెంట్ స్టైల్, STYL స్టైల్. ఎస్. బీ ఫార్మ్స్ ఆర్, బీ ఫార్మ్స్ అంటే BEBFORMS, బీ ఫార్మ్స్ ఆర్ కాంప్లిమెంట్ స్టైల్ అని హెడింగ్ పెట్టారు. ఏంటి ఈ బీ ఫార్మ్స్ ఆర్ కాంప్లిమెంట్ స్టైల్ అంటే, ఈ బీ ఫార్మ్స్ కే బుక్ లో, అంటే మన బుక్ లో దాని పేరు నేను కాంప్లిమెంట్ స్టైల్ అని పెట్టాను. ఎందుకు కాంప్లిమెంట్ స్టైల్ అన్నాను అంటే కూడా దానికి ఒక రీజన్ ఉంది. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు కాంప్లిమెంట్ స్టైల్ అన్నాం, ఎందుకు బీ ఫార్మ్స్ అంటాం. సో అందరూ హెడ్డింగ్ రాస్తారు కదా, బీ ఫార్మ్స్ ఆర్ కాంప్లిమెంట్ స్టైల్. నేను ఒక సెంటెన్స్ చెప్తాను, రాయండి అందరూ. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అన్నా. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అన్నా. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను. ఇది ఒక సాధారణ పాస్ట్ సింపుల్ సెంటెన్స్ అని మనందరికీ తెలుసు, అది కూడా యాక్టివ్ వాయిస్ అని. కాబట్టి ఏం రాస్తాం, ఐ వెంట్ టు ఆఫీస్ యెస్టర్డే అంట. ఐ వెంట్ టు ఆఫీస్ యెస్టర్డే అని అంటాం. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అంటే ఏమనాలి, ఐ వెంట్ టు ఆఫీస్ యెస్టర్డే. ఇది మనందరికీ తెలిసిన సెంటెన్సే కదండి, ఇప్పటివరకు రాసాం ఈ సెంటెన్సెస్ అని. నెక్స్ట్ అండి, నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను. నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను. నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను. ఇది కూడా పాస్ట్ సింపులే, కానీ ఇలాంటి వాక్యాలు మనం ఇప్పటి వరకు రాయలేదు. అవునా? రాసామండి, రాయలేదు. అయితే పైన సెంటెన్స్ కి తెలుగులో కింద సెంటెన్స్, తెలుగులో చూడండి ఒకసారి, ఒక తేడా ఉంది. ఏం తేడా ఉంది అంటే, నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అని అంటే మీరందరూ ఆలోచిస్తే అందులో లెక్సికల్ వర్బ్ క్రియ అనేది ఉంది. వెళ్ళడం అనే ఒక క్రియ అనేది ఉంది. ఎస్ అన్నో ఉందా లేదండి? ఎస్. నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను అంటే క్రియ లేదు దాంట్లో. ఉందండి దాంట్లో క్రియ ఉందంటే లేదు. అంటే మనకి రెండు రకాల సెంటెన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. వినండి, రెండు రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి సెంటెన్స్ విత్ లెక్సికల్ వర్బ్. సెంటెన్స్ విత్ లెక్సికల్ వర్బ్ రాస్తున్నారా? సెంటెన్స్ విత్ లెక్సికల్ వర్బ్. రెండోది సెంటెన్స్ వితౌట్ లెక్సికల్ వర్బ్. రెండోది ఏంటండి, సెంటెన్స్ వితౌట్ లెక్సికల్ వర్బ్. అంటే లెక్సికల్ వర్బ్ అంటే ఏంటి? మనం ఎన్ని రోజులు సెంటెన్సెస్ దేంతో రాసామండి? V1 V2 V3 వీయింగ్ VS లేకుండా ఇప్పటివరకు ఒక సెంటెన్స్ అన్న రాసామా మనం? రాయలేదు. అంటే ఒక లెక్సికల్ వర్బ్ యొక్క V1 అన్నా వాడుకున్నాం, V2 అన్నా వాడుకున్నాం, V3 అన్నా వాడుకున్నాం, వీయింగ్ వాడాం, VS వాడాం, మన అవసరాన్ని బట్టి టెన్స్ని బట్టి వాడాం మనం. అది లేకుండా ఇప్పటి వరకు మనం ఒక వాక్యం కూడా సెంటెన్స్ రాయలేదు. ఆ సెంటెన్సెస్ ఏమంటారంటే సెంటెన్స్ విత్ లెక్సికల్ వర్బ్ అని అంటారు. ఇప్పుడు రాశాం చూడండి, నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను అని అంటే ఇదేంటో తెలుసా అండి? సెంటెన్స్ వితౌట్ లెక్సికల్ వర్బ్, క్రియ లేకుండా సెంటెన్సెస్ ఉండడం. మరి ఇవి కూడా ఉంటాయి కదండి. నీ పేరు ఏమిటి అన్నాను, లెక్సికల్ వర్బ్ ఉందండి దీంట్లో? నో. నీ పేరేమిటి అంటే లెక్సికల్ వర్బ్ లేదు. మీరేమిటి అంటే కూడా లెక్సికల్ వర్బ్ లేదు. నా పేరు రామేశ్వర్ అన్నాను, దీంట్లో లెక్సికల్ వర్బ్ లేదు. అవునా? అతను మంచోడు అన్నాను, లెక్సికల్ వర్బ్ ఉందా అండి? లేదు. అతను బిజీగా ఉన్నాడు అన్నాను, దెర్ ఈజ్ నో లెక్సికల్ వర్బ్. ఇవి కూడా రోజు వాడుకలో చాలా మాట్లాడుతూ ఉంటాం.
నేను సంతోషంగా ఉన్నాను అన్నాను. దెర్ ఈస్ నో లెక్సికల్ వర్బ్, బట్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. అయితే ఇది రెండో టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నట్టు. ఏంటి అని అంటే సెంటెన్స్ వితౌట్ ఎనీ లెక్సికల్ వర్బ్. వీటినే బీ ఫార్మ్స్ అని నేర్చుకుంటాం. లేదా ఈ టాపిక్ పేరు ఏంటి? బీ ఫార్మ్స్ లేదా కాంప్లిమెంట్ స్టైల్ అని అన్నాం. ఎందుకంటే దాన్ని మీ దగ్గర ఉన్న పుస్తకంలో బీ ఫార్మ్స్ అని ఉండదు. మీరు తీసుకున్న రియల్ లైఫ్ ఇంగ్లీష్ బుక్లో కాంప్లిమెంట్ స్టైల్ అని ఉంటుంది. మరి సార్ ఇది ఎట్లా రాయాలి సార్ సెంటెన్సెస్ అనే డౌట్ మనకు వచ్చి ఉంటుంది. ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను అంటే ఏ ఫీలింగ్ ఉందండి? నిన్నప్పుడే కదా, నిన్నప్పుడే కదండి. ఇది కూడా పాస్ట్ సింపులే, కానీ పాస్ట్ సింపుల్ టెన్స్ కాదు ఇది. పాస్ట్ సింపుల్ టెన్స్ ఎప్పుడైతుంది? దానికి లెక్సికల్ వర్బ్ ఉంటే, చెయ్యటం అనుభవించడం ఉంటే కదా, అది పాస్ట్ సింపుల్ టెన్స్ అవుతుంది. మరి దీన్ని ఏమన్నా తెలుసా? పాస్ట్ సింపుల్ బీ ఫామ్ అని అంటాం. సార్ మరి పాస్ట్ సింపుల్ బీ ఫామ్ సింటాక్స్ ఏముంటుంది సార్ అంటే ఏమీ ఉండదు. సబ్జెక్ట్ వాజ్ వర్ కాంప్లిమెంట్ ఉంటుంది. రాయండి అందరు ఇప్పుడు ఇంగ్లీష్లో సెంటెన్స్. చూడండి, ఫస్ట్ వన్ మనకి పాస్ట్ సింపులే కదండి. బీ ఫార్మ్స్కి సింటాక్స్ ఏముంటుంది సార్? సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ కాంప్లిమెంట్ అని ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయండి. నేను అంటే ఐ, వాజ్ వర్లో ఐకి ఏం రాస్తామండి? ఐ వాజ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కాంప్లిమెంట్ లో రాస్తారు. ఏమని రాస్తారండి? ఐ వాజ్ ఇన్ ది ఆఫీస్ యెస్టర్డే. ఐ వాజ్ ఇన్ ది ఆఫీస్ యెస్టర్డే. ఐ వాజ్ ఇన్ ది ఆఫీస్ యెస్టర్డే. ఇంకా మనం ఎంత అడ్వాన్స్డ్ గ్రామర్ నేర్చుకున్నా బీ ఫార్మ్స్ కూడా ఉంటాయి ప్రతి స్ట్రక్చర్. టెన్సెస్ కి బీ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో రేపొద్దున మనం మోడల్స్ నేర్చుకుంటే వాటికి కూడా బీ ఫార్మ్ ఉంటాయి. క్రియ లేకుండా కూడా ఉంటాయి కదా ఆ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ అండి. నేను ఆఫీస్లో ఉన్నాను అన్నాను. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఆఫీస్లో ఉన్నాను. నేను ఆఫీస్లో ఉన్నాను అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ప్రస్తుతం కదండి, ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్లో రాయాలి. రెండోది కదండి మనకి ప్రజెంట్ సింపుల్, నెంబర్ 2నే కదా. ప్రజెంట్ సింపుల్ సింటాక్స్ ఏంటో తెలుసా అండి? బీ ఫామ్ది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ కాంప్లిమెంట్. రాయండి, ఏం రాస్తారండి? నేను అంటే ఐకి ఈజ్, యామ్, ఆర్ ఉన్నప్పుడు ఏం రాస్తామండి? ఐ యామ్ ఇన్ ది ఆఫీస్. ఐ యామ్ ఇన్ ది ఆఫీస్. ఎవరు సింటాక్స్ రాయదండి, నేను టైం ఇస్తాను, అప్పుడు నోట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెంటెన్సెస్ రాయండి. ఐ యామ్ ఇన్ ది ఆఫీస్. నేను రేపు ఆఫీస్లో ఉంటాను. నాకు కొంచెం నీతో పని ఉంది, రేపు ఎక్కడ కలవమంటావు అంటే ఏం పర్లేదు, రేపు ఆఫీస్లో ఉంటాను వచ్చే అంటాం కదండి. నేను రేపు ఆఫీస్లో ఉంటాను అని అంటే ఇది కూడా బీ ఫామే, కానీ ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. మరి ఏం రాస్తారండి ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్లో? ఏముందో చూడండి, విల్ ప్లస్ బీ ప్లస్ కాంప్లిమెంట్. ఐ విల్ బీ ఇన్ ది ఆఫీస్ టుమారో. ఐ విల్ బీ ఇన్ ది ఆఫీస్ టుమారో. మీకు అర్థమైందండి నేను చెప్పింది? టెన్సెస్కి మనం 12 నెంబర్స్ ఎలా పెట్టుకున్నామో అవే నెంబర్స్ వీటికి ఉన్నాయి. 1 అంటే పాస్ట్ సింపుల్, కానీ ఇది బీ ఫామ్. 2 అంటే ప్రజెంట్ సింపుల్. 3 అంటే ఫ్యూచర్ సింపుల్. రోజు వాడుకలో ఇవి చాలా మాట్లాడుతుంటాం. ఎందుకు చెప్తున్నాను అంటే వీటిని ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అన్ని కలిపేసి. ఈజీఎంఆర్ పెట్టే మాట్లాడతారు చాలా వరకు. ఎగ్జాంపుల్ చెప్పనా? నేను బిజీగా ఉన్నా అంటే ఐఎమ్ బిజీ. నేను నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదంటే అయ్యో సారీ ఐఎమ్ బిజీ ఎస్టర్డే అంటారు. ఐఎమ్ బిజీ ఎస్టర్డే ఉంటుందండి? నో. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే ఉంటుంది, ఎందుకంటే ఇది పాస్ట్ సింపుల్ బీ ఫామ్ కాబట్టి. మనకి 12 టెన్సులు ఎలా ఉన్నాయో వాటికి బీ ఫామ్స్ ఉంటాయి. రేపొద్దున మనం ఏదైనా అడ్వాన్స్డ్ గ్రామర్ కెన్ నేర్చుకుంటే దాని యొక్క బీ ఫామ్ కూడా ఉంటుంది. బీ ఫామ్ అంటే ఏమీ లేదు, క్రియ లేకుండా ఉండడాన్ని బీ ఫామ్ అంటున్నాం, లేదా దీన్ని కాంప్లిమెంట్ స్టైల్ అని అంటున్నాం. మరి ఫస్ట్ అందరూ సింటాక్స్ నోట్ చేసుకుంటారా? 12 బీ ఫామ్స్ యొక్క సింటాక్స్ అందరూ నీట్గా నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ రాయండి. ఇది రాయడం ద్వారా మీకు ఒకటి అర్థమవుతుంది, దయచేసి రాయండి ప్లీజ్. చూడండి, 12 టెన్సెస్ ఉన్నట్టు 12 బీ ఫార్మ్స్ యొక్క సింటాక్స్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. అందరూ నోట్ చేసుకోండి. ఫస్ట్ రాయాలి కంపల్సరీ. స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ రాయడం ఇంపార్టెంట్.
మీకు ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే అవి ఇంతకుముందు మనకు టెన్స్ నేమ్స్ ఉంటాయి కదండి. ఇక్కడ కూడా అవే నేమ్స్. 1 అంటే పాస్ట్ సింపుల్, 2 అంటే ప్రజెంట్ సింపుల్, 3 అంటే ఫ్యూచర్ సింపుల్, 4 అంటే పాస్ట్ కంటిన్యూస్, 5 ప్రజెంట్ కంటిన్యూస్, 6 ఫ్యూచర్ కంటిన్యూస్, 7 పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, 8 present perfect simple, 9 future perfect simple, 10 past perfect continuous, 11 present perfect continuous, 12 future perfect continuous. కొన్నిటికి సింటాక్స్ లేదు, వాటికి డాష్ పెట్టాను కదా, మీరు కూడా అలాగే డాష్ పెట్టేసేయండి. Have you completed? Please note it down. No worries. Once you have done with it, please type the message in the chat box. Good. ఓకే, మీకు ఈ సింటాక్స్ రాస్తూ ఉంటే మీకు ఏదో ఒకటి గుర్తొచ్చి ఉండాలి. సారీ, సింటాక్స్ చూస్తుంటే మాకు ఫలానా గుర్తుకు వస్తుంది అని గుర్తుకు రావాలి. ఎస్, టెన్సెస్ యొక్క ప్యాసివ్ వాయిస్ సింటాక్స్ లాగా ఉందా లేదా? ఎస్ సార్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కానీ ఒక్కటే ఒక తేడా ఏంటో తెలుసా అండి? ప్యాసివ్ వాయిస్ అన్నిట్లలో V3 ఉంటుంది కదా, ఆ V3 తీసేసి కాంప్లిమెంట్ పెడితే వాటి ప్లేస్లో V3 ప్లేస్లో కాంప్లిమెంట్ పెట్టుకుంటూ రండి, మీకు బీ ఫార్మ్స్ సింటాక్స్ వచ్చేస్తుంది. అర్థమైందండి? ఎందుకంటే మళ్ళీ మీరు ఒకటి అనుకున్నారు, సార్ ప్యాసివ్ వాయిస్ లో V3 తీసేసి కాంప్లిమెంట్ పెడితే బీ ఫార్మ్ వస్తారు, కానీ మీరు ప్యాసివ్ వాయిస్ కి దీనికి ఏమైనా సంబంధం పెట్టారు? దీనికి ప్యాసివ్ వాయిస్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ మీరు సింటాక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను అంతే. మీరు ఒకసారి పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ చూడండి, మీ షీట్ లో వాజ్ వర్ V3 ఉందా? మీ టెన్స్ షీట్ ముందర పెట్టుకుంటే పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో ఏముందో చూడండి, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 అని ఉంది కదా. ఆ V3 దగ్గర ఏం పెట్టినా చూడండి, కాంప్లిమెంట్ అని పెడితే పాస్ట్ సింపుల్ బీ ఫార్మ్ సింటాక్స్ వచ్చింది. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ ఉంది కదండి, దాంట్లో రూల్ ఏముందంటే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 ఉంటుంది రెండో టెన్స్ ప్యాసివ్ వాయిస్ లో. ఆ ప్యాసివ్ వాయిస్ లో V3 తీసేసి కాంప్లిమెంట్ పెడితే ఏమొచ్చిందండి, ఈజ్, యామ్, ఆర్ కాంప్లిమెంట్ అని వచ్చింది. ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో ఏముందో చూడండి, విల్ బి V3 కదా, ఆ V3 దగ్గర ఏం పెట్టినామండి, విల్ బి కాంప్లిమెంట్. అట్లా 12 టెన్సెస్లలో
ప్యాసివ్ వాయిస్ లో V3 దగ్గర కాంప్లిమెంట్ పెట్టుకుంటూ వస్తే బీ ఫార్మ్స్ సింటాక్స్ వస్తుంది. మరి 4ంటికి ప్యాసివ్ వాయిస్ ఉండదు అని చెప్పాను కదా టెన్సెస్లలో. వాటికి ఇక్కడ కూడా సింటాక్స్ లేదని డాష్ పెట్టాను చూడు. ఎందుకు ఉండదు అంటే ఉండదు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీ ఫార్మ్స్ అంటే ఏం తెలియజేస్తాయి సార్? బీ ఫార్మ్స్ మరి యాక్షన్ ఉండదు ఇక్కడ. లెక్సికల్ వర్బ్ ఉంటే కదండి యాక్షన్ ఉండేది, చెయ్యటం, అనుభవించడం అని. మరి ఏం తెలియజేస్తుంది అంటే స్థితి తెలియజేస్తుంది, ఏ స్థితిలో ఉందో తెలియజేస్తుంది. అయితే ఈ బీ ఫార్మ్స్ కి కంటిన్యూస్ స్థితి ఉండదు, అర్థమవుతుందండి? అందుకే మనం ఇప్పుడు కంటిన్యూస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎన్ని కంటిన్యూస్లు ఉన్నాయండి? మనకి 6 కంటిన్యూస్లు ఉన్నాయి కదా. 6 కంటిన్యూస్ బీ ఫార్మ్స్ మనకి 4టికైతే సింటాక్సే లేదు కదా. మిగతా 2టికి మాత్రం నేను మీకు రాయించాను. ఏంది? పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్. సందర్భాలు రావవి, వెరీ రేర్ కేసెస్లలో వస్తాయి. అవి ఎప్పుడు వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైందా నేను ఏం చెప్పాను? అది ఎప్పుడు వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు ఇప్పుడు ఆలోచించకండి. మీరు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తారు తెలుసా? మనకి 6 సింపుల్స్ ఉన్నాయి. ఏంటి 6 సింపుల్స్ అంటే 1 2 3 7 8 9. ఎస్ ఆర్ నో? 1 2 3 పాస్ట్ సింపుల్, ప్రజెంట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. 7 8 9 అంటే ఏంటండి? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ గురించే ఆలోచించాం. ఇవి స్థితిని తెలియజేస్తాయి. అయితే మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అని అంటే, అక్కడ సింటాక్స్ ఎలా ఉంది చూసారా మీరు? సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్, తర్వాత ఏముందండి? కాంప్లిమెంట్ అని ఉంది. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే, మీకు సబ్జెక్ట్ అంటే తెలుసండి? దేని గురించి మాట్లాడితే అదే సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషనే కాంప్లిమెంట్ అన్నట్టు. సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాస్తాము? కాంప్లిమెంట్లో రాస్తాం. ఓకేనా? ఇప్పుడు సెంటెన్సెస్ రాద్దామా ఫాస్ట్గా? ఎన్ని సెంటెన్సెస్ మాట్లాడతాం డే టు డే లైఫ్ లో బీ ఫార్మ్స్ లో తెలుసా మీకు? బీ ఫార్మ్స్ ఆర్ కాంప్లిమెంట్ స్టైల్. దీని పేరు కాంప్లిమెంట్ స్టైల్ ఎందుకన్నామంటే కాంప్లిమెంట్ వస్తుంది కాబట్టి. మీరు కొన్న రియల్ లైఫ్ ఇంగ్లీష్ బుక్ చాలా మంది దగ్గర ఉంది కదండి, దాంట్లో దీని పేరు ఏమని ఇచ్చామంటే కాంప్లిమెంట్ స్టైల్ అని ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు రాయండి సెంటెన్స్. నేను బిజీగా ఉన్నాను. ఇందులో లెక్సికల్ వర్బ్ లేదు కాబట్టి దీన్ని బీ ఫార్మ్స్ లో రాయాలి. బీ ఫార్మ్ అన్నా కాంప్లిమెంట్ స్టైల్ అన్నా ఒకటే. నేను బిజీగా ఉన్నాను అని అంటే ఏమనాలి తెలుసా అండి? ఇది బీ ఫామ్ లో రాయాలి. మరి ఏ బీ ఫామ్ లో రాద్దాం సార్? పాస్ట్ సింపుల్ బీ ఫామా, ప్రజెంట్ సింపుల్ బీ ఫామా, ఫ్యూచర్ సింపుల్ బీ ఫామా చెప్పండి అంటే ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్ కాబట్టి రాయండి. ఏం రాస్తారండి? ఈజ్, యామ్, ఆర్ వాడండి. ఐ యామ్ బిజీ. ఐ యామ్ బిజీ. నేను బిజీగా ఉన్నానండి. ఐఎమ్ బిజీ. నేను నిన్న బిజీగా ఉన్నాను. నేను నిన్న బిజీగా ఉన్నాను. నేను నిన్న బిజీగా ఉన్నాను అని అంటే ఇది కూడా బీ ఫామే, కానీ పాస్ట్ సింపుల్ బీ ఫామా, ప్రజెంట్ సింపుల్ బీ ఫామా, ఫ్యూచర్ సింపుల్ బీ ఫామా అంటే సార్ నిన్న అంటే నిన్నప్పుడు కదా సార్ పాస్ట్ సింపుల్ బీ ఫామ్. బిజీ అండి. ఐ వాజ్ బిజీ యెస్టర్డే. సబ్జెక్ట్ ఎవరండి ఇందులో? నేను. వాజ్ వర్ అనేది ఆక్సిలరీ వర్బ్. కాంప్లిమెంట్ ఏంటిదండి? బిజీయే కదా. సబ్జెక్ట్ ఏంటి? బిజీగా ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదండి. ఎస్ ఆర్ నో? ఐ వాజ్ బిజీ యెస్టర్డే. నేను రేపు బిజీగా ఉంటాను. రాస్తున్నారా అందరూ? నిశ్శబ్దం, సైలెన్స్, నో ఎక్స్ప్రెషన్. వెరీ గుడ్. నేను రేపు బిజీగా ఉంటాను అంటే ఏంటో తెలుసా అండి? ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్ లో ఏముందో చూడండి స్క్రీన్ పైన. థర్డ్ వన్ కదా మనకి ఫ్యూచర్ సింపుల్ అంటే. ఐ విల్ బి బిజీ. అడిషనల్ ఏంటండి? టైం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్ని అడిషనలే కదండి. ఏడిడి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఐ విల్ బి బిజీ టుమారో. చూడండి ఎంత చక్కగా, అన్నిటికీ ఐఎమ్ బిజీ అనకుండా నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఐఎమ్ బిజీ, నేను నిన్న బిజీగా ఉన్నానంటే ఐ వాజ్ బిజీ అండి, నేను రేపు బిజీగా ఉంటాను అంటే ఐ విల్ బి బిజీ టుమారో. నేను మార్నింగ్ నుండి బిజీగా ఉన్నాను అనరండి ఇలా. నేను మార్నింగ్ నుండి బిజీగా ఉన్నాను. రాయండి సెంటెన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇక మీద మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా బీ ఫార్మ్స్ ఉంటాయి. మరి
అర్థమైందండి? నేను మార్నింగ్ నుండి బిజీగా ఏ ఫీలింగ్ ఉందండి దీంట్లో? ఇప్పటి వరకు లేదు. మరి ఇప్పటి వరకు అంటే ఏ బీ ఫామ్ లో రాద్దామండి? ఒకటే ఉంది మనకి. ఇప్పటి వరకు అంటే ఏ బీ ఫామ్ ఉందండి? 8వది ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ కదా. రాయండి. హ్యావ్, హ్యాస్, బీన్ ప్లస్ కాంప్లిమెంట్ కదండి. అక్కడ రూల్ ఉంది. ఐ హ్యావ్ బీన్ బిజీ. చూడండి 8వది ఏముంది మనకి? ఐ. హ్యావ్, హ్యాస్ లో ఐకి ఏం రాస్తామండి? ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. I have been busy since morning. I have been busy since morning. I have been busy since morning. అంతేగాని ఐ ఆమ్ బిజీ సిన్స్ మార్నింగ్ ఉంటుందండి అట్లా? తెలియక మాట్లాడాము ఇన్ని రోజులు. ఎవరైనా కరెక్ట్ మాట్లాడింటే పర్వాలేదు. తెలియక ఎవరైనా తప్పు మాట్లాడితే ఇక మీద అలా మాట్లాడకూడదు. ఐ ఆమ్ బిజీ నౌ ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎలా మాట్లాడుతుంది తెలుసా అండి? నిన్న వాడు వస్తే ఎందుకు కలవలేదు, టైం ఇవ్వలేదంటను కలవడానికి అంటే, అయ్యో నేనేం చేసేది, నేను అప్పటికే బిజీగా ఉన్నాను. చెప్పమండి, అతను వచ్చేసరికి నేను బిజీగా ఉన్నాను అంటామా లేదా? నేను అప్పటికే బిజీగా ఉన్నాను అని అంటే ఇది ఏ బీ ఫామో తెలుసా అండి? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్. ఇక్కడ రూల్ ఏముందో చూడండి. హ్యాడ్ బీన్ కాంప్లిమెంట్. ఏం రాస్తారండి మరి? ఐ హ్యాడ్ బీన్ బిజీ. I had been busy. I had been busy by then. By then is optional there. I had been busy before he came లేదా when he came అనొచ్చు కదా. అతను వచ్చేసరికే నేను బిజీగా ఉన్నాను. అతను రావడం పాస్ట్ సింపుల్. అంతకు ముందు నుండే బిజీగా ఉన్నాను కదా. నేను అప్పటికే బిజీగా ఉంటాను. రేపు నేను 10 o'clock వస్తాను, కొంచెం ఒక అరగంట టైం ఇవ్వాలబ్బా నువ్వు, తప్పదు అని అంటే, ఏంటి నువ్వు 10కి వస్తావా? మాకు 9:30కే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను అప్పటికే బిజీగా ఉంటాను. ఇది ఫ్యూచర్లో కదండి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ లో రాయాలి కదండి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ లో రూల్ ఏముంటుందంటే విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ కాంప్లిమెంట్ అండి. విల్ హ్యావ్ బీన్ కాంప్లిమెంట్. ఏం రాస్తారు? ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ బై దెన్. కష్టంగా ఉందా బీ ఫామ్స్ అంటే? ఎవరైతే టెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. టెన్సెస్ ప్రాక్టీస్ చేయని వాళ్ళకి చాలా సాధారణంగా కష్టంగానే ఉంటుంది. దాంట్లో ఇంకెలాంటి అనుమానం లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా. ఇప్పుడు మనం పాస్ట్ సింపుల్ తీసుకుంటే ఎన్ని రకాల సెంటెన్సెస్ రావడానికి ఆప్షన్ ఉంది మనకి అని అంటే 3 వస్తాయి. ఏంటో చెప్పండి? పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ ఉంటుంది, పాస్ట్ సింపుల్ కి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కదా. ఇవి 2 వచ్చాయా లేదా? ఎస్ ఆర్ నో? సో పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్, పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది ఎప్పుడు? లెక్సికల్ వర్బ్ ఉన్నప్పుడు, క్రియ ఉన్నప్పుడు. క్రియనే లేదనుకోండి, 3 వస్తుంది. ఏంటి? పాస్ట్ సింపుల్ బీ ఫామ్ వస్తుంది. అంటే పాస్ట్ సింపుల్ కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి? 3 ఉన్నాయి. ఒకటి యాక్టివ్ స్టైల్ అంటారు, రెండోది ప్యాసివ్ స్టైల్ అంటారు, మూడోది ఏమో కాంప్లిమెంట్ స్టైల్ లేదా బీ ఫామ్ స్టైల్ అంటారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఎస్. బుక్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఇవ్వడం జరిగింది. మీరు బుక్ ఎవరైనా ఓపెన్ చేశారా? పూజ అయిపోయిందా? చేశారా? చాలా మంది కొనుక్కున్నారు బుక్స్. పూజ అయిపోతే ఇప్పుడు తీయండి. మీకు ఎలా ఉంటుంది అంటే సెంటెన్సెస్ యాక్టివ్ స్టైల్ అని ఉంటుంది, ప్యాసివ్ స్టైల్ ఉంటుంది, బీ ఫామ్ స్టైల్ ఉంటుంది. ఈ యాక్టివ్ స్టైల్ ప్యాసివ్ స్టైల్ ఎప్పుడు వస్తుంది అని అంటే క్రియ ఉన్నప్పుడు కదండి. ఇప్పుడు సెలెక్ట్ ఉంది అనుకుందాం. నేను నిన్న సెలెక్ట్ చేశాను అంటే పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. నేను నిన్న సెలెక్ట్ అయ్యాను అంటే పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. నేను నిన్న బిజీగా ఉన్నాను అంటే సార్ పాస్ట్ సింపుల్. కానీ ఏంటి ఇక్కడ? దెర్ ఇస్ నో లెక్సికల్ వర్బ్ కాబట్టి ఏమనాలి? దీన్ని బీ ఫామ్ లో చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? ఇంకా కన్ఫ్యూజనే లేదు. ఇట్లా అన్నిట్లలో ఉంటుంది. రేపు పొద్దున మనం అడ్వాన్స్డ్ గ్రామర్ స్టార్ట్ చేస్తాం. ఇంత మేడం అడిగారు షుడ్ లో ఒక డౌట్. షుడ్ కానీ మస్ట్ కానీ వుడ్ కుడ్ మైట్ అన్నిట్లో యాక్టివ్ ఉంటుంది, ప్యాసివ్ ఉంటుంది, బీ ఫామ్ అంటే కాంప్లిమెంట్ స్టైల్. 3 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్ లో మనం ఎలా ఉంటుంది అని అంటే ఒక సెంటెన్స్ తీసుకొస్తే మనకు తెలిసిన స్ట్రక్చర్ లో ఎక్కడో దగ్గర ఫిట్ కావాల్సిందే. అది అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు ఈ 12 టెన్సెస్ వీటి యొక్క బీ ఫామ్స్. వీటికి బీ ఫామ్స్ ఎన్ని ఉన్నాయంటే 6కే ఉన్నాయి అనుకోండి, అన్నిటికీ ఉండవు.
కంటిన్యూస్ కి ఉండదని నేనే చెప్పేశాను కదా. ఇంకా మనకి బర్డెన్ తగ్గిపోయినట్టే కదా. కంటిన్యూస్ కి లేదు అంటే అమ్మయ్య R- కదా. సో ఇప్పుడు మనకు ఉన్నాయండి బీ ఫార్మ్స్ 6. 12 టెన్సెస్ తీసుకుంటే బీ ఫార్మ్స్ వాటిలో ఎన్నిటికి ఉన్నాయి? 6కే ఉన్నాయి. ఏముందండి? పాస్ట్ సింపుల్ బీ ఫామ్ అయితేనేమో వాజ్ వర్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్ అంటే ఈజామా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్ అంటే విల్ బీ గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ అంటే హ్యాడ్ బీన్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ అంటే హ్యావ్ హాస్ బీన్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ అంటే విల్ హ్యావ్ బీన్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం ఏంటి సార్? ఆల్రెడీ మాకు గుర్తున్నాయి, ఎందుకంటే మనం టెన్సెస్ ప్రాక్టీస్ చేసినాం కదా. ఆమె సంతోషంగా ఉంది. రాయండి సెంటెన్స్. ఇక నేను స్క్రీన్ చూపెట్టాల్సిన అవసరం మీకు లేదు ఇప్పుడు, అంతేనా? ఆమె సంతోషంగా ఉంది అంటే ఎప్పుడండి? ప్రస్తుతమే కదా. ప్రజెంట్ సింపుల్ బీ ఫామ్ వాడండి. ఇంకా షీఈ్ హ్యాపీ. షీఈ్ హ్యాపీ. ఆమె సంతోషంగా లేదు. ఏమైందో మరి? ఆమె సంతోషంగా లేదు. ఏం రాస్తారండి? షీఈ్ నాట్ హ్యాపీ. మరి పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు దాని నెగటివ్ స్టేట్మెంట్ ఉంటుందా ఉండదా? ఫార్మ్స్ ఎన్ని వస్తాయి దీనికి? 6 ఫార్మ్స్ వస్తాయి కదా. రావాలన్నా వద్దా? స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్. ఆమె సంతోషంగా లేదు అంటే షీఈ్ నాట్ హ్యాపీ. క్వశ్చన్ రాయండి దానికి. ఆమె సంతోషంగా ఉందా? నేను మిమ్మల్ని అడగొచ్చా? మీరు సంతోషంగా ఉన్నారా? ఇంగ్లీష్ వస్తుంది కదా. సంతోషంగా ఉన్నారా లేరా? ఉన్నారా? ఈజ్ షీ హ్యాపీ? ఈజ్ షీ హ్యాపీ? ఈజ్ షీ హ్యాపీ? కొంతమంది సంతోషంగా లేరు. ఈజ్ షీ హ్యాపీ? ఆమె సంతోషంగా లేదా? నెగటివ్ క్వశ్చన్. ఆమె సంతోషంగా లేదా? ఈజ్ షీ నాట్ హ్యాపీ? క్వశ్చన్లకి క్వశ్చన్ మార్క్ పెట్టండి ప్లీజ్. ఈజ్ షీ నాట్ హ్యాపీ? ఎవరు సంతోషంగా ఉన్నారు? హూ ఈజ్ హ్యాపీ? ఎవరు సంతోషంగా ఉన్నారు? హూ ఈజ్ హ్యాపీ? ఎవరు సంతోషంగా లేరు? హూ ఈజ్ నాట్ హ్యాపీ? ఎవరు సంతోషంగా లేరు? ఎవరున్నారు? ఎవరు లేరు? హూ ఈజ్ హ్యాపీ? హూ ఈజ్ నాట్ హ్యాపీ? 6 ఫార్మ్స్ వచ్చాయి లేదండి? స్టేట్మెంట్స్ అండ్ వాడొచ్చండి రాజ్ కుమార్ గారు. ఓకే. సో ఏబీ ఫామ్ లో అయినా సరే 6 ఫార్మ్స్ వస్తాయి. సార్ బీ ఫార్మ్స్ కి వాయిస్ ఉండదా సార్? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉండదా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎవరికి రాలేదా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే బీ ఫామ్ అంటే ఏంటండి? క్రియ లేకపోతే వాడేదాన్ని బీ ఫామ్ అంటారు. వాయిస్ దేనికి ఉంటుందండి? క్రియ ఉంటే కదా వాయిస్ ఉండేది. క్రియ ఉంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. క్రియ లేకపోతే బీ ఫామ్. దట్స్ ఇట్. ఇంకా వాయిస్ ఎక్కడ ఉత్పన్నం అవుతుందండి దీంట్లో? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వాయిస్. కానీ 6 ఫార్మ్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్. ఆమె నిన్న సంతోషంగా లేదు. ఏమైందో మరి? ఆమె నిన్న సంతోషంగా లేదు. ఏం రాస్తారండి? ఆమె నిన్న సంతోషంగా లేదు. షీ వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే. పాస్ట్ సింపుల్ బీ ఫామ్ కదండి ఇది. షీ వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే. షీ వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే. ఆమె రేపు సంతోషంగా ఉండదు. ఆమె రేపు సంతోషంగా ఉండదు. ఆమె రేపు సంతోషంగా ఉండదు అంటే ఏ బీ ఫామ్ లో రాద్దామండి. ఇది ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. ఏం రాస్తారండి? షీ విల్ నాట్ బీ హ్యాపీ.
షీ విల్ నాట్ బీ హ్యాపీ ఎప్పుడండి? టుమారో. షీ విల్ నాట్ బీ హ్యాపీ టుమారో. షీ విల్ నాట్ బీ హ్యాపీ టుమారో. ఆమె 2 రోజుల నుండి సంతోషంగా లేదు. ఆమె 2 days నుండి సంతోషంగా లేదు. ఆమె 2 days నుండి సంతోషంగా లేదు అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పటి వరకు ఏముందండి? ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు అంటే ఏం రాస్తారండి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ లో రాయాలి కదా. షీ హ్యాస్ నాట్ బీన్ హ్యాపీ ఫర్ 2 days కదా. షీ హ్యాస్ నాట్ బీన్ హ్యాపీ ఫర్ 2 days. షీ హ్యాస్ నాట్ బీన్ హ్యాపీ ఫర్ 2 days. ఆమె అప్పటికే హ్యాపీగా లేదు. ఏమో నేను వెళ్ళేసరికి ఆమె సంతోషంగా లేదు అని అనమండి. ఆమె అంతకు ముందు నుండే హ్యాపీగా లేదు అని అంటామా లేదా? ఆమె అప్పటికే సంతోషంగా లేదు. షీ హ్యాడ్ నాట్ బీన్ హ్యాపీ. బై దెన్ అనేది ఆప్షనల్ అండి. బై దెన్ అనేది ఆప్షనల్. షీ హ్యాడ్ నాట్ బీన్ హ్యాపీ బై దెన్. మీరు ఎలా ఉన్నారు? ఏబీ ఫామ్ లో రాద్దామండి దీన్ని. మీరు ఎలా ఉన్నారు? ప్రెసెంట్ సింపుల్ బీ ఫామే కదా. క్వశ్చన్ స్టేట్మెంట్ అండి ఇది. క్వశ్చన్ విత్ డబ్ల్యూ కదండి. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీరెవరు? మీరు ఎవరు? మీరెవరండి నన్ను అడగడానికి? హూ ఆర్ యు? హూ ఆర్ యు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఏం రాస్తామండి? హూ ఈజ్ షీ. షీకి ఈజే రావాలి కదా. హూ ఈజ్ షీ? హూ ఈజ్ షీ? హూ ఈజ్ షీ? నేనెవరు? నేనెవరిని? హూ యామ్ ఐ? హూ యామ్ ఐ? హూ యామ్ ఐ? మీ ఫాదర్ ఏమిటి అని అడగమండి. మీ ఫాదర్ ఏం చేస్తారు అనే దాన్ని బీ ఫామ్ లో అడగొచ్చు కదా. మీ ఫాదర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ మదర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ మదర్ అడుగుతాం కదండి. వాట్ ఈజ్ యువర్ మదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? నువ్వేంటి? వాట్ ఆర్ యు? అడగమా? అప్పుడు ఏమని చెప్తాం? నేను ఒక టీచర్ని. నేను ఒక టీచర్ని. ఐ ఆమ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ టీచర్. I'm a doctor, she's a teacher, she's an engineer. My father is a farmer, my mother is a teacher, my mother is a housewife. ఇవన్నీ ఏంటండి? బీ ఫార్మ్సే కదా. మీరెక్కడున్నారు? ఫ్రెండ్కి ఫోన్ చేసి అడుగుతాం కదండి. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు?
మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే ఏ ఉద్దేశం ఉందండి? ప్రస్తుతమే కదా, ప్రస్తుతం కాబట్టి ఏ బీ ఫామ్ లో చెప్పాలండి? ప్రెసెంట్ సింపుల్ బీ ఫామ్. వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? అడుగుతామా ఇలా? నువ్వు నేను ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ ఎస్టడీ అందామా, వేర్ వర్ యూ ఎస్టడీ అందామా? పాస్ట్ సింపుల్ బీ ఫామ్ లో ఏమొస్తుందండి? వాజ్ వర్ కదా. ఏం రాస్తారు? వేర్ వర్ యూ ఎస్టర్డే. వేర్ వర్ యూ ఎస్టర్డే. మీరు రేపు ఎక్కడుంటారు? మీరు రేపు ఎక్కడుంటారు? ఏ బీ ఫామ్ అండి ఇది? ఫ్యూచర్ సింపుల్ బీ ఫామ్. వేర్ విల్ యు బీ టుమారో? వేర్ విల్ యు బీ టుమారో? అర్థమవుతున్నాయా? బీ ఫామ్స్ అంటే వెరీ సింపుల్ అండి. ఎస్, నేను అక్కడ 5 నిమిషాల్లో ఉంటాను. నేను అక్కడ 5 నిమిషాలలో ఉంటాను. ఫ్యూచర్ సింపుల్ బీ ఫామే కదండి ఇది. ఐ విల్ బీ దేర్ ఇన్ 5 minutes. నేను అక్కడ 5 నిమిషాలలో ఉంటాను. ఐ విల్ బీ దేర్ ఇన్ 5 minutes. I will be there in 5 minutes. ఎంతకాలం అయ్యింది? అడుగుతామా? ఎంతకాలం అయ్యింది? నాకు జాబ్ వచ్చింది అంటే ఎంతకాలం అయింది అంటే ఏ ఉద్దేశం ఉందని? ఇప్పటి వరకే కదా, ఇప్పటి వరకే కదండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అనొచ్చండి. జ్యోతిబాయి గారు, జ్యోతిబాయి గారు అనొచ్చు. ఎంతకాలం అయిందంటే ఇప్పటి వరకే కదండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ బీ ఫామ్ లో క్వశ్చన్ ఎంతకాలం అంటే హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిందే కదండి. ఇట్ హ్యాస్ బీన్ 2 years అంటారు. ఉంటుందా రాజ్ కుమార్ గారు? హౌ లాంగ్ ఇట్ హ్యాస్ బీన్ ఉంటుందా? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ ఉంటుందా అండి? డబ్ల్యూ ఫామ్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ వస్తుందా, సబ్జెక్ట్ వస్తుందా సార్? మళ్ళా మొదటికి వస్తున్నారు మెల్లగా. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్? 2 సంవత్సరాలు అయింది. ఇట్ హ్యాస్ బీన్ 2 years. ఇట్ హ్యాస్ బీన్ 2 years. అర్థమైందండి? ఇంతే బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే. సో రేపు మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తామండి. ఒక 2 స్పెషల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కంప్లీట్ చేసుకుంటే 70% ఇంగ్లీష్, రోజు మనం మాట్లాడే ఇంగ్లీషు, ఈ 12 టెన్సెస్, వీటి యొక్క బీ ఫార్మ్స్. రేపు 2 స్పెషల్ స్ట్రక్చర్స్ డిస్కస్ చేస్తాం. వాటి యొక్క బీ ఫార్మ్స్ లో నుంచే ఇంగ్లీష్ మొత్తం రోజు మాట్లాడేది ఇదే మనం. ఈ స్ట్రక్చర్స్ 70%, 60 to 70%. ఆ అడ్వాన్స్డ్ గ్రామర్ అంతా కూడా 30% ఉంటుంది సెంటెన్స్ మేకింగ్ వచ్చేసరికి. అర్థమవుతుందా ఎంత